కోవూరు నియోజకవర్గం విడవలూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రైతన్నకు అంద వైసీపీ అజెండా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5 మండలాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విడవలూరు అంకమ్మ తల్లి దేవస్థానం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం రైతులు పడుతున్న కష్టాల గురించి ప్రసన్న కుమార్ రెడ్డి తహసీల్దార్కు వివరించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అరాచక పాలనలో రైతులకు గిట్టుబాటు ధర లేక నానా ఇబ్బందులు పడుతుంటే కూటమి ప్రభుత్వం పట్టినట్టు ఉందని అన్నారు. అలాగే సూపర్ 6 పథకాలు అని చెప్పి ప్రజలను మోసం చేసి ఘనత చంద్రబాబు నాయుడికే దక్కుతుందని వాపోయారు. మరలా కూడా సూపర్ 10 అని వాగ్దానాలతో ప్రజలను మోసం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రజలు జాగ్రత్త పడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఎస్ చైర్మన్ వీర్ చలపతిరావు, జిల్లా రైతు విభాగ అధ్యక్షులు పూండ్ల అచ్యుత్ రెడ్డి, విడవల్లూరు మండల కన్వీనర్ కాటంరెడ్డి నవీన్ రెడ్డి, దొడ్డంరెడ్డి నిరంజన్ బాబురెడ్డి, కోందూరు వెంకట సుబ్బారెడ్డి, ఇనదంటి సురేందర్ రెడ్డి, 5 మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరెక్ట్ తిరిగినా కోసం వస్తుంది సాక్షి తీసావా అడ్డాలి ఎవరో తీసుకొస్తాను మొబైల్ ఇప్పటికే రేట్ చేశాడు. ఇప్పటికే రేట్ చేస్తే రైతులు ఇబ్బంది కాబట్టి షార్ట్ అన్న వస్తుందేమని సేవ చేతులు అడ్డం తీస్తే అదేది అది బ్యాంక్ అది తీసుకో ఇచ్చారా
అన్నా అన్నా ఇట్రా అన్న అన్న పెద్ద అన్న ఇటు తిరుగు తిరిగి వెనక్కి రా వెనక్కి